ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కొంతమంది వాళ్ళ మైండ్లో ఉన్న విజువల్స్ని ఫోటో ఫ్రేమ్స్ రూపంలో పెయింటింగ్స్ లాగా వేసి వాటిని ఫ్రేమ్స్ లాగా బంధిస్తూ ఉంటారు. కానీ ఈ పెయింటింగ్స్లలోనే మనకి దాదాపుగా చాలా రకాల పెయింటింగ్స్ అనేవి ఉంటాయంట. ముఖ్యంగా ఇందులో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్ కేవలం ల్యాండ్స్కేప్ పెయింటింగ్సే అంట. సో అంటే ఇప్పుడు ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా మనం నార్మల్ రఫ్ పేపర్స్ పైన వేయొచ్చు అని అన్నారు కదా. సో జనరల్గా వాటర్ అనేది పేపర్కి తగిలితే చిరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి ఇబ్బందులు ఏముండవు? వాటర్ కలర్ పెయింటింగ్ కోసం స్పెషల్లీ పేపర్ ఇస్ మేడ్. ఓకే ఓకే మ్యామ్. సో నార్మల్ పేపర్ మీద చేయలేము. అందులో ఉన్నటువంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ దాదాపు 25 మెంబర్స్ ఈ షోలో పార్టిసిపేట్ చేశారండి. దాదాపు 75 పెయింటింగ్స్ ఉన్నాయి ఇందులో. సో అంటే ఫోటోగ్రాఫ్ తీసుకున్నా కూడా ఏంటంటే ఆర్టిస్ట్ అనేది తన ఇమాజినేషన్కి ఇంకొంచెం పదును పట్టి ఇంకొంచెం క్రియేట్ చేస్తూ ఉంటారు. దర్శనానికి ఒక క్యూలో నుంచున్నట్టు పర్సన్స్ కానీ, దర్శనం అయిపోయి వచ్చినట్టు రిలాక్స్డ్గా నుంచొని మాట్లాడుకుంటున్నట్టు కానీ. నేను బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. ఈ ఎగ్జిబిషన్లో నేను ప్రజెంట్ చేసిన ఐటమ్స్ మెయిన్లీ స్పేస్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. మన జీవితాల్లో మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు మనకి ప్లేసెస్ నచ్చినా లేకపోతే సీనరీస్ నచ్చినా వాటిని ఫొటోస్ తీసుకొని మన గ్యాలరీలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక హ్యాబిట్ అయితే కొంతమంది వాళ్ళ మైండ్లో ఉన్న విజువల్స్ని ఫోటో ఫ్రేమ్స్ రూపంలో పెయింటింగ్స్ లాగా వేసి వాటిని ఫ్రేమ్స్ లాగా బంధిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఇక్కడ సిరి ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం. ఇక్కడ ఉన్న ఆర్ట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆర్ట్ కూడా ల్యాండ్స్కేప్ ఆర్ట్ అంట. అంటే మనకి చాలా వరకు పెయింటింగ్ అంటే జస్ట్ స్కెచెస్తో వేస్తూ ఉంటాము అని అనుకుంటాం. కానీ ఈ పెయింటింగ్స్లలోనే మనకి దాదాపుగా చాలా రకాల పెయింటింగ్స్ అనేవి ఉంటాయంట. ముఖ్యంగా ఇందులో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్ కేవలం ల్యాండ్స్కేప్ పెయింటింగ్సే అంట. సో అసలు ఈ ల్యాండ్స్కేప్ పెయింటింగ్ అంటే ఏంటి, వీటిని ఎలా వేస్తారు, అదేవిధంగా ఈ పెయింటింగ్స్లలో ఉన్న అనేక రకాలు ఏంటివన్నవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు ప్రతి ఒక్క పెయింటింగ్కి అయితే మాత్రం ప్రతి ఒక్క పెయింటింగ్ ఏదైతే ఉందో దానికి ఒక స్టోరీ ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పెయింటింగ్స్ ఇక్కడ కనిపించేటివి అన్నీ కూడా మనకి ఎంతో క్లియర్గానైతే కనిపిస్తున్నాయి. అసలుకి ఈ ఫొటోస్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అని అంటే ఈ ఫోటో అంటే ఈ ఫ్రేమ్ ఏదైతే పెయింటింగ్ వేయడానికి ముందు వీళ్ళు రియల్గా ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏదైతే వాళ్ళు చూసిన సీనరీ ఉంటుందో దాన్ని ఫోటోలో క్యాప్చర్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత దాన్ని అంతే రియలిస్టిక్గా ఇలా పెయింట్ అయితే వేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసాం కదా, ఇది కేదార్నాథ్ టెంపుల్. సో ఈ టెంపుల్ మనకి రియల్ లైఫ్లో ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ అవే పెయింటింగ్స్, అదే డైమెన్షన్స్, బ్లాక్స్ డైమెన్షన్స్ కానీ ఏదైనా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి డీటెయిల్గా ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది కేదార్నాథ్ టెంపుల్ అయితే ఇక్కడ పక్కన మాత్రం ఇది జైన్ టెంపుల్. సో ఈ టెంపుల్ దగ్గరికి కూడా వాళ్ళు చెప్పినటువంటి స్టోరీ ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే రోడ్స్ పైన జరుగుతూ ఉంటాయో అక్కడ పక్కన ఉన్నటువంటి పళ్ళు అమ్మే వాళ్ళైనా కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళు చూసిన తర్వాత క్లీన్గా అబ్జర్వ్ చేసిన తర్వాతే వాళ్ళు ఈ ఫోటో అనేది తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే అక్కడ చూసారో మనకి అది రిప్రజెంట్ చేసే విధంగానైతే ఈ ఫొటోస్ అన్నిటినీ కూడా వాళ్ళు ఇక్కడ పెయింట్ చేయడం అయితే జరిగింది. ఈ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు కూడా మనకి అక్కడ వాళ్ళు నిజంగా ఉన్నారు, కానీ మనకు ఆ విషయం తెలియకపోవచ్చు. కేవలం మనం జైన్ టెంపుల్ అని అంటే జైన్ టెంపుల్ అని ఒక్కటే ఊహించుకుంటాం, కానీ దాన్ని మొత్తం కంప్లీట్గా రియలిస్టిక్గా వాళ్ళు ఏది చూసారో అది మనకి చూపించడం కోసం అయితే ఇది పెయింట్ చేయడం జరిగింది. సో ఇంకో పెయింటింగ్ చూసుకుంటే మనందరికీ తెలుసు, హైదరాబాద్ అంటే కొన్ని మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి. అందులో మొదటిగా చెప్పుకునేది చార్మినార్. చార్మినార్తో పాటు కొన్ని ప్లేసెస్ని కూడా రిప్రజెంట్ చేసే విధంగానైతే ఈ ఫ్రేమ్లోనైతే మనకి పొందుపరచడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్, అంటే ఈ వాటర్ని చూస్తే మనకి హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు, ఇది అంటే ఎంజే మార్కెట్లో ఉన్నటువంటి టవర్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు, ఇంకా ఇది చార్మినార్, అట్లా అన్ని ప్లేసెస్ని కూడా మనకి ఒకటే ఫ్రేమ్లో అయితే మనకి చూపించడానికైతే ఈ పెయింటింగ్లో ట్రై చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ
చూసుకుంటే టెంపుల్, మనకి టెంపుల్స్ అని అంటే ప్లెజెంట్ వాతావరణం, చెట్లు చుట్టూ ఉన్న చెట్లు కానీ అక్కడ ఉన్నటువంటి వెదర్ కానీ ఎంతో ప్లెజెంట్గా కనిపిస్తుంది. సో అదే విధంగా కూడా మనకి ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నట్టు ఇక్కడ సూర్యుడి కానీ ఈ కొండలు కానీ ఈ టెంపుల్కి ఉన్నటువంటి మెయిన్ టెంపుల్ అయినా గోపురాలైనా కూడా చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్స్ అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనం టెంపుల్కి వెళ్ళకున్నా కూడా మనకి టెంపుల్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇది మనం చూస్తున్నంతసేపు మనం నిజంగానే టెంపుల్ అట్మాస్ఫియర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న డీటెయిలింగ్ అంటే కార్ పార్కింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే షాప్స్ కానీ ఇక్కడ జనాలు లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి కానీ ఇవన్నీ కూడా మనం రియల్ లైఫ్లో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చూస్తాం. సో ఎగ్జాక్ట్ అదే విజువల్స్ని కూడా ఇక్కడ వీళ్ళు ఈ పెయింటింగ్స్లో అయితే పొందుపరిచారు. సో ఇది ఇలా ఉంటే ఇక్కడ మనకి విలేజ్ అట్మాస్ఫియర్ మనం మోస్ట్లీ విలేజెస్లలో చూస్తూ ఉంటాం. పొద్దున్నే ఇంట్లోకి కావాల్సిన వంట చేసుకోవడం కోసం కావాల్సినటువంటి కర్రలను తీసుకొని కొందరు వెళ్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెట్స్ కానీ యానిమల్స్ని కానీ తీసుకొని వాటికి తిండి తినిపించడానికి గడ్డి కోసం అని చెప్పేసి ఎక్కడైతే గడ్డి ఉంటుందో ఊర్లలో అలాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. సో సేమ్ అదే విధంగా కూడా ఇక్కడ ఈ పెయింట్స్ అనేవి మొత్తం కంప్లీట్గా చుట్టూ చెట్లు ఉండి ఈ కొండల మధ్య నుంచి సూర్యుడు వస్తున్నట్టు, అదే విధంగా ఒక అతను ఎడ్ల బండిలో గడ్డి తీసుకొని వస్తున్నట్టు కంప్లీట్గా విలేజ్ అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెయింట్కి మనకి దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ కంప్లీట్గా మనకి చూడగానే అర్థమైపోయే విధంగానైతే ఇక్కడ పెయింట్స్ అయితే వేయడం జరిగింది. సో ఇవే కాకుండా ఇంకేమున్నాయో కూడా మనం చూద్దాం. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా పెయింటింగ్స్ అనేవి మనకి ఎంత క్లియర్గా వేసి చూపిస్తున్నారు అన్నది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇది ఒక కేరళలోని రియాలిస్టిక్ ఇల్లు అనమాట. సో ఈ రియాలిస్టిక్ ఇల్లును చూసిన వాళ్ళే దీన్ని పెయింట్ వేయడం అయితే జరిగింది. సో ఈ పెయింట్ని సవితా సింగ్ గారు వేశారు. సో ఈ పెయింటింగ్ తనకు వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఇది నిజంగానే ఉంటుందా ఏంటి అన్నది కూడా మరిన్ని విషయాలు మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. सो मैम आपने ये फोटोग्राफ खींची थी ना, तो आपकी कैसा लगा? मुझे अच्छा लगा इसलिए मैं ये म्यूजियम है केरल का, अच्छा म्यूजियम है, तो हम म्यूजियम देखने गए थे तो फोटो लेके आए, तो फिर मुझे बहुत अच्छा लगा कि मैं इसको पेंट करूं. तो कितने दिन लगे आपको ये पेंटिंग कंप्लीट करने में? एक्रिलिक का लगा है ये 15-20 दिन. ये पेंटिंग को क्या कहते हैं? लैंडस्केप. तो मैम आप बोल दीजिए कि आपको पेंटिंग करने में इंटरेस्ट कैसा मिला? मैं तो हाउस वाइफ हूँ, तो मुझे स्वामी सर के पास इंस्टीट्यूट आने के बाद से मुझे पता नहीं था कि मैं ड्राइंग करती हूँ, लेकिन सर ने मुझे पहचान की अपने पास, तब से मैं करती हूँ जी. तो मुझे एक्रेलिक पेंट और ऑयल पेंट दो ही पसंद ज़्यादा, तो मैं ज़्यादा वही करती हूँ. लेकिन अभी एक्रेलिक पेंट ब्रश दोनों एक ही है, लेकिन थोड़ा इसमें डिफरेंट है, वो शाइनिंग ज़्यादा था इसमें थोड़ा. और यही मैम ये पेंटिंग के बारे में बता दीजिए. ये मेरे बच्चे गए थे कुन्नूर, उधर ही है केरला के पास, वो पता नहीं है इस जगह को क्या बोलते हैं, लेकिन पिक्चर लेके आए तो मुझे अच्छा लगा कि मुझे ये सब चीज़ें बहुत अच्छा लगता है करना. तो ये भी एक्रिलिक पेंट? एक्रिलिक. तो ये बनाने में कितने दिन? इसमें भी वही 15 दिन, अगर मैं रेगुलर करूँ तो 15 दिन में हो जाता है, लेकिन 1 महीना तो लगता है. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసాం కదా సవిత గారు చెప్పినట్టు ఈ పెయింటింగ్ అనేది రిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటే కేరళకి వాళ్ళు మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఆ మ్యూజియంని చూసినప్పుడు దాన్ని కంప్లీట్గా ఇలా మనకి పెయింట్ రూపంలో అయితే ఇక్కడ ఫ్రేమ్లో చూపెట్టారు. కానీ మన దగ్గర జనరల్గా మనం మ్యూజియం అని అంటే కంప్లీట్లీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ తోటి హడావిడిగా ఉంటుంది. జనాలు అంటే మ్యూజియంని చూడడానికి వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళందరితో కూడా మనకి హడావిడిగా కనిపిస్తుంది. కానీ ఈ ఫ్రేమ్ని చూసినప్పుడు మనకు అనిపించేది ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది అంటే కంప్లీట్లీ మనం కూడా అక్కడ వెళ్ళి అక్కడే ఉండిపోవాలి అనే విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇదిలా ఉంటే మాత్రం ఇది ఇంకో పెయింటింగ్ తను వేసింది, ఇది కూడా అక్రిలిక్ పెయింటింగ్ అంట. సో ఇది తనకి వాళ్ళ బాబు ఫోటో తీసుకొచ్చి కున్నూరులో తీసినటువంటి ఫోటోని తీసుకొచ్చి చూపించారు. సో ఆ ఫోటో ఆధారంగా తను ఈ పెయింట్ అయితే వేయడం జరిగిందంట. సో దీన్ని కంప్లీట్ చేయడానికి తనకి లిటరల్లీ 1 month అయితే పట్టిందంట. సో ఈ పెయింటింగ్ మాత్రం తను కేవలం 15 daysలోనే సేమ్ అదే అక్రిలిక్ పెయింటింగ్ తోటి అయితే వేయడం జరిగింది అని చెప్తున్నారు.
సో ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని పెయింటింగ్స్ గురించి వాటి స్పెషాలిటీ గురించి చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు శ్రీ రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అవసరమా? సో సార్, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అయితే చూడడం జరిగింది. సో ఇక్కడ మీరు వేసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయని తెలిసింది. సో మీరు వేసిన పెయింటింగ్స్ ఏంటి, వాటి స్పెషాలిటీ ఏంటి చెప్పగలరా? నేను ఈసారి అన్ని వాటర్ కలర్స్ వేసానమ్మా. అచ్చా, మిగతా మీడియంస్లో కూడా వేశారు. ఆయిల్ పెయింటింగ్స్, యాక్రిలిక్స్ కూడా మిగతా ఆర్టిస్ట్ చేశారు. నేను స్పెషల్లీ ఈసారి వాటర్ కలర్ పెయింటింగ్స్ మాత్రం పెట్టాను. ఇక్కడ వచ్చిన పెయింటింగ్స్ అని నావి. ఈ పెయింటింగ్స్ అనేటువంటి దీస్ ఆల్ వాటర్ కలర్ మీడియం అని చెప్తారు. ఓకే. సో సార్, ఈ పెయింటింగ్స్ అదర్ దెన్ దాట్ పెయింటింగ్స్ ఇవి కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. సో వీటి థీమ్ ఏంటి? దీని మీద యాక్చువల్లీ వాటర్ కలర్స్ అన్ని పేపర్ మీద చేస్తారు. అదంటే రఫ్ పేపర్ అని ఉంటుంది, మ్యాట్ పేపర్ అని ఉంటాయి, దాని మీదనే చేస్తారు. ఆయిల్ పెయింటింగ్స్ అన్ని క్యాన్వాస్ మీద చేస్తారు సాధారణంగా, యాక్రిలిక్ ఆల్సో. సో దిస్ ఇస్ మోస్ట్లీ డన్ ఆన్ పేపర్. సో వాట్ ఈస్ ద కాస్ట్, అంటే దీని కాస్ట్ రేంజ్ ఎలా ఉంటుంది? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ కలర్స్ అన్నారు, నెక్స్ట్ అక్రిలిక్ పెయింటింగ్ అని అంటున్నారు. సో అంటే మనకి సైజ్ ని బట్టి లేకపోతే పెయింటింగ్ ని బట్టి డిఫరెన్సియేషన్ ఏమైనా ఉంటుందా? సైజ్ ని బట్టి ఉంటుంది. తర్వాత వర్క్, ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్ ఆల్సో డిపెండ్స్ అపాన్. సో మీకు ఇవి ఫినిష్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? ఈ వాటర్ కలర్ పెయింటింగ్స్ అంత ఎక్కువ టైం పడుతుందమ్మా. యాక్రిలిక్ ఆయిల్ డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇది మేబీ 1 or 2 days మనం కంప్లీట్ చేసేయచ్చు. సో సార్, ఇప్పుడు వాటర్, అక్రిలిక్, మళ్ళీ ఇంకా నార్మల్ స్కెచ్ పెయింటింగ్స్లలో డిఫరెన్స్ ఏంటంటారు? ఆ డిఫరెన్స్ అదే, ద మీడియం వి యూజ్ వాటర్ మోస్ట్లీ టు మిక్స్ ద కలర్స్. ఓకే, దాంట్లో కేక్స్ అని ఉంటాయి, తర్వాత ట్యూబ్స్ ఉంటాయి, తర్వాత వాటికి కూడా అలాగే ఉంటాయి. కానీ బట్ దే మిక్స్ విత్ డిఫరెంట్ ఆయిల్, లైక్ లిన్సీడ్ ఆయిల్ అని ఉంటుంది, టర్పెంటైన్ అని కలుపుతారు. దట్ మిక్సింగ్ ఈస్ డిఫరెంట్. దిస్ ఇస్ ప్యూర్లీ విత్ వాటర్. సో అంటే ఇప్పుడు ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా మనం నార్మల్ రఫ్ పేపర్స్ పైన వేయొచ్చు అని అన్నారు కదా. సో జనరల్గా వాటర్ అనేది పేపర్కి తగిలితే చిరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి ఇబ్బందులు ఏముండవు? వాటర్ కలర్ పెయింటింగ్ కోసం స్పెషల్లీ పేపర్ ఇస్ మేడ్. ఓకే ఓకే మ్యామ్. సో నార్మల్ పేపర్ మీద చేయలేము. సో పేపర్ ఒకసారి ఫోల్డ్ అయిపోతుంది వాటర్ తగిలినప్పుడు. అలా కాకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ ద గుడ్ పేపర్, ద క్వాలిటీ ఆఫ్ ద పేపర్. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పెయింటింగ్స్లలో ఓవరాల్ ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఉంటారు? ఇప్పుడు ఈసారి 23 మంది ఆర్టిస్ట్ ఉన్నారు అందులో. దాదాపు ఒక 85 పెయింటింగ్స్ వేశారు. సో ఆల్ ద థీమ్ ఈజ్ ల్యాండ్స్కేప్. ఓకే. సో వాట్ ఈస్ మీన్ బై ల్యాండ్స్కేప్? అంటే మనం జనరల్గా మొబైల్స్లో ఫొటోస్ తీస్తున్నప్పుడు కూడా ల్యాండ్స్కేప్ అని, పోర్ట్రేట్ అని ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో వాట్ ఈస్ ల్యాండ్స్కేప్? ల్యాండ్స్కేప్ నార్మల్లీ మీరు ఇప్పుడు ట్రైన్స్లో వెళ్తున్నప్పుడు, బైక్ బస్లో వెళ్తున్నప్పుడు, పార్క్స్లో కానీ చూసే ద ట్రీస్ అండ్ ద హిల్స్, అవన్నీ జనాలు అట్రాక్ట్ అవుతారు. పీపుల్ విల్ లైక్ టు సీ ద నేచర్, ఎస్పెషల్లీ వీ కెన్ సే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. సో మ్యామ్, ఇక్కడ చూసినటువంటి పెయింటింగ్స్ ప్రతి ఒక్కటి కూడా గ్రేట్ గా ఉన్నాయి. సో మీకు అసలు ఈ ఆర్ట్ గ్యాలరీ స్థాపించాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? స్వతహాగా ఏంటంటే మా వారు ఆర్టిస్ట్, సో నేను ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్నాను పెయింటింగ్ అదంతా. సో ఇద్దరం ఆర్టిస్టులు అవటం వల్ల ఏంటంటే ఇంకా మాకున్న విద్యని మాలోనే కాకుండా మనం 10 మందికి పంచాలి అని చెప్పేసి నన్ను ఉద్దేశంతో, ఎందుకంటే జనరేషన్ టు జనరేషన్. సో ఇప్పుడు ఇది అనేది ఆర్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే మేము చిన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలు మాకు తెలుసు. ఎందుకంటే ఆర్ట్ అంటే అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు పేరెంట్స్ కూడా. ఎందుకంటే చదువుకోండి అని చెప్పేసి చెప్పేవాళ్ళే, కానీ వీళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి అది గుర్తించి మనం ఎంకరేజ్ చేయాలి, వీళ్ళకి ఇది ఉంది అని చెప్పేసి అనేది చాలా తక్కువ ఉండేది అప్పట్లో. కానీ ఏంటంటే ఇప్పుడు రాను ఏంటంటే ఆర్ట్ మీద ఉన్నటువంటి దీంతో కానీ, అవకాశాలను బట్టి కానీ, లేదంటే పేరెంట్స్ యొక్క ఒపీనియన్ మారటం వల్ల కానీ, ఈ పెయింటింగ్ కూడా ఒక ఆర్ట్, దీంట్లో కూడా మనకి ఇది ఉంటుంది, ఫ్యూచర్ అనేది ఉంటుంది, ఎంకరేజ్ చేయాలి అన్న ఒక దృక్పథం అయితే మారింది తల్లిదండ్రుల్లో. సో అంటే ఇక్కడ పెయింటింగ్స్ మీరు కాకుండా కొంతమంది పార్టిసిపేట్ చేశారని చెప్పారు. సో అంటే మీరు పెయింటింగ్ అనేది నేర్పిస్తూ కూడా ఉంటారా? అవునండి, మాది వచ్చేసి ఏంటంటే 33 years అవుతుందండి. సిరి పెయింటింగ్ అని చెప్పేసి స్థాపించి హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్లో ఉంది. ఇప్పుడు ఈ షో అనేది ఏంటంటే మా దగ్గర నేర్చుకున్నటువంటి సీనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో గత 20 years బ్యాక్, 30 years బ్యాక్, ఇప్పటి నుంచి నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ దాదాపు ఒక 25 members ఈ షోలో పార్టిసిపేట్ చేశారండి. దాదాపు 75 పెయింటింగ్స్ ఉన్నాయి ఇందులో. ఇందులో ఏంటంటే మెయిన్ నేపథ్యం ఏంటంటే ప్రకృతిని తీసుకున్నాం, నేచర్ని కాన్సెప్ట్గా తీసుకొని. ఏంటంటే రాను మనకి ఒక ప్రకృతి అనేది కనిపించట్లేదు, ఎక్కడ చూసినా కూడా ఒక గ్రీనరీ అనేది కనిపించలేదు. సో ఈ పర్యావరణం అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి, సో ఈ గ్రీనరీ మీద, నేచర్ మీద మనకి తీసుకురావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము యాక్చువల్లీ షో ముందే చేద్దాం అనుకున్నాము. సో పర్యావరణ దినోత్సవం సందర్భంగా, కానీ కొంచెం లేట్ అయింది వేరే పరిస్థితుల వల్ల. సో దీన్ని ఇప్పుడు మా సీనియర్ ఆర్టిస్టులతో ఈ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తూ ఉన్నామండి.
సో మ్యామ్ ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని చూస్తుంటే కూడా ఒక్కొక్క పెయింటింగ్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది అని చెప్తున్నారు. సో అన్ని పెయింటింగ్స్ అబ్జర్వ్ చేస్తే ఈ పెయింటింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. అసలు ఈ పెయింటింగ్ ఏమంటారు, దీని స్పెషాలిటీ ఏంటి అన్నది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండానండి. సో ఈ పెయింటింగ్ వచ్చేసి భువేందర్ గారు అని మా సిరి ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నారు, ఆయన చేస్తారనమాట. ఓకే. తను ఇండియన్ బ్యాంక్లో ఎంప్లాయీగా ఉండి రిటైర్ అయ్యి ఇప్పుడు తన రిటైర్ అయిన తర్వాత నుంచి తను మన పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకోవడం జరిగిందనమాట. ఓకే. అంటే కొంతమంది చిన్నప్పటి నుంచి హాబీ అనేది ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే వేరే వేరే బాధ్యతల వలన వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ కానీ లేదంటే వాళ్ళకున్న హాబీని పర్సూ చేసుకోలేరు. ఓకే. సో వాళ్ళకి కరెక్ట్ టైం అంటే రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బాధ్యతలన్నీ తీరిన తర్వాత జాయిన్ అవుతుంటారు ఎక్కువ మంది మన దగ్గర. ఈవెన్ చిన్నపిల్లల నుంచి నేర్చుకుంటూ ఉంటారు. ఈ పెయింటింగ్ ప్రత్యేకత ఏంటంటే తను కెనడాలో ఉన్నటువంటి సీనరీ తీసుకున్నారండి మామూలుగా. ఓకే. సో దీన్ని వివిధంగా అంటే కొంచెం 3 డైమెన్షన్ ఎఫెక్ట్ తీసుకురావడం గురించి అని నైఫ్ పెయింటింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకుంటూ ఈ మౌంటైన్స్ కానీ చెట్లు కానీ వీటి గురించి ఆ నైఫ్తో తీసుకొని రావడం జరిగింది. టెక్స్చర్ అనేది ఆయిల్ పెయింటింగ్లో చేశారు. అందులో ఇంకొంచెం సహజత్వం గురించి ఏంటంటే రియల్ స్టోన్స్ అనేది తను ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అనమాట ఇందులో. సో ఇది చూడంగానే రియల్గా తన స్టోన్స్ని స్టిక్ చేశారనమాట. విడిగా అంటే కొన్ని మనం నైఫ్తో ఆ స్టోన్ ఎఫెక్ట్తో చేశారు, కానీ కొన్ని డైరెక్ట్గా స్టోన్స్ స్టిక్ చేశారనమాట. ఇంకొంచెం సహజత్వంగా కనిపిస్తూ ఉందన్నమాట, న్యాచురల్గా అనమాట. సో అలా మ్యామ్ ప్రతి ఇప్పుడు ఒక్కళ్ళు. అంటే ఈ పెయింటింగ్స్ కూడా అక్రిలిక్ పెయింటింగ్స్ కిందకే వస్తాయా? అంటే మీడియంస్ అండి, అంటే క్యాన్వాస్ మీద చేస్తాము. ఆయిల్ మీడియం వేరే ఉంటుంది, అక్రిలిక్ మీడియం వేరే ఉంటుంది, వాటర్ కలర్స్ ఉంటాయి పేపర్ మీద చేసేవి, అట్లా డిఫరెంట్ మీడియంస్ అనేవి ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఆయిల్ పెయింటింగ్ చేస్తారనమాట. ఓకే. సో అంటే ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ కాకుండా ఇంకా వేరే ఏమైనా పెయింటింగ్స్ ఉంటాయా? డిఫరెంట్ పెయింటింగ్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి. అంటే లైక్ అక్రిలిక్ పెయింటింగ్, ఇప్పుడు వాటర్ మనం పెయింటింగ్ కాకుండా ఇంకా వేరే టైప్స్ ఏమైనా మనం వేరే paint టైప్స్ చేయొచ్చు. ఓకే. సో అంటే శాండ్ పెయింటింగ్ టెక్నిక్స్ చేసుకోవచ్చు. సో శాండ్లో కూడా మ్యూరల్ టైప్లో చేస్తూ ఉంటాం మేము. ఓకే. స్టైల్లో పెయింటింగ్స్ చేస్తూ ఉంటాం, గోల్డ్ ఫాయిల్ అది యూజ్ చేసుకుంటూ. సో నెక్స్ట్ చార్కోల్ పెయింటింగ్ అని చెప్పేసానని. సో సాఫ్ట్ పేస్టల్స్ మీడియంస్ అంటే డిఫరెంట్ మీడియంస్ మన ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి అన్ని మీడియంస్ వాళ్ళకి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారనమాట. ఓకే. సో మ్యామ్ యాజ్ యూ టోల్డ్ మీరు కూడా ఒక ఆర్టిస్ట్ అని, సో మీరు వేసిన కొన్ని పెయింటింగ్స్ మాకు చూపిస్తారా? తప్పకుండా. సో మ్యామ్ ఈ పెయింటింగ్ చూస్తుంటే అయితే నిజంగానే మనం ఈ సీనరీ ప్లేస్లో ఉన్నట్టయితే అనిపిస్తుంది. సో మీరు ఈ పెయింటింగ్ వేయడానికి మీకు రిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఈ పెయింటింగ్ వేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? మోస్ట్లీ మేము ఆ పెయింటింగ్ స్టడీలో భాగంగా ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ అవి విజిట్ చేస్తూ ఉంటామండి. సపోజ్ వరంగల్ కానీ లేదంటే కనుక హంపి కానీ లేదంటే ఇట్లా గోల్కొండ ఫోర్ట్ ఒకసారి మేము వర్క్షాప్లో కండక్ట్ చేసుకొని లైవ్ పెయింటింగ్స్ అవి చేస్తూ ఉంటాం. లేదంటే కనుక కుదరనప్పుడు ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళేసేసి వాటి నుంచి కూడా మేము పెయింటింగ్స్ చేస్తూ ఉంటాం అనమాట. దాంట్లో భాగంగా మా సిరి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మోస్ట్లీ మధ్య మధ్యలో ఇయర్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అట్లా వేరే వేరే ప్లేసెస్ కూడా విజిట్ చేసి చేస్తూ ఉంటాం అన్నమాట పెయింటింగ్స్. సో దీనికి రిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఫారిన్ ఇదనమాట, ఇటలీ ప్లేస్ అనమాట. ఓకే. అది ఒక ఫోటోగ్రాఫ్ చూస్తానమ్మా నేను. అది చూసినాక అది చాలా ఎందుకో చాలా బాగా మనసుకు హత్తుకుంది. అది అందులో వర్క్ కానీ అది కానీ ఛాలెంజింగ్గా ఉంది చేయాలి అని చెప్పేసి అంటే కనుక. సో దాన్ని బట్టి ఏంటంటే నేను అది తీసుకొని చేయటం జరిగింది. ఇది క్యాన్వాస్ మీద ఆయిల్ కలర్స్తో చేశాను అనమాట. సో మ్యామ్ మీకు ఇది ఫినిష్ చేయడానికి మీకు ఎంత టైం తీసుకుంది? దాదాపు ఇది ఆయిల్ పెయింటింగ్ కాబట్టి ఏంటంటే ఒక 2-3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకుంటూ ఉండాలన్నమాట, వెంటనే డ్రై అవ్వదు. సో దాంతో ఏంటంటే దాదాపు అట్లా చేయడంలో ఏంటంటే దాదాపు ఒక 3 months అది పట్టింది అనమాట టైం కంప్లీట్ చేయడానికి. సో మ్యామ్ ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు అంటే మనం నార్మల్గా జనరల్గా ఇలా పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎంత టైంలో నేర్చుకోవచ్చు అంటారు? మోస్ట్లీ ఏంటంటే ఒక 3 months ఒక కోర్స్ ఉంటుందండి మామూలుగా. అట్లీస్ట్ వీక్లీ 2 days చొప్పున ఒక 3 months కనుక వాళ్ళు స్పెండ్ చేయగలిగితే మేము స్టార్టింగ్ బేసిక్స్ ఒక పెన్సిల్ ఎట్లా హోల్డ్ చేయాలి, షేడింగ్స్ ఎట్లా చేయాలి, సో దాంట్లో వాటర్ కలర్ టెక్నిక్స్ ఎట్లా చేయాలి, లేదంటే చార్కోల్ పెన్సిల్ వర్క్ ఎట్లా చేయాలి, పేస్టల్స్తో ఎట్లా చేయాలి, అట్లా డిఫరెంట్ మీడియంస్ స్కెచింగ్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. దాంతో ఏంటంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే ఇట్లా క్యాన్వాస్ మీద యాక్రిలిక్ పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అందులోనూ స్టార్టింగ్ ఏంటంటే ఒక నేచర్ నుంచి స్టార్ట్ చేస్తాం వాళ్ళకి. ఓకే. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆ బ్యూటీ కానీ అది కానీ ఆ చెట్లు ఉందంటే పర్టికులర్ ఇలాగే ఉండాలని చెప్పేసి నేను ఏముండదు. మనం ఎలా వేసినా కూడా ఆ బ్యూటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ ఆ కలర్ కాంబినేషన్స్ కానీ అవి కానీ ఆ లైట్ అండ్ డార్క్ ఎఫెక్ట్స్ కానీ అవి తీసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే కొంచెం స్టిల్ లైఫ్స్ కానీ ఆబ్జెక్ట్స్, నెక్స్ట్ పోర్ట్రేట్స్ కానీ అట్లా స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాము. వాళ్ళకి హ్యాండ్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం డీప్గా బాగా చేయగలుగుతారు అన్నమాట పెయింటింగ్ అనేది.
సో మ్యామ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెయింటింగ్ కూడా చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. అంటే మీరు ఇందాక అన్నారు కదా, అంటే రిఫరెన్స్ ద్వారా లేకపోతే మేము ఇయర్లీ వన్స్ అలా ప్లేసెస్కి వెళ్ళి తీసుకొని వస్తాము అని. సో అంటే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని నియర్లీ అలా చేసినవే అంటారు. మోస్ట్లీ అలాగే చేసినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెయింటింగ్ చూసుకుంటే కనుక సో ఇట్లా అమలాపురము అట్లాంటి ప్లేసెస్కి పెయింటింగ్స్లో భాగంగా ఏంటంటే పెయింటింగ్ కాంపిటీషన్స్కి వాటి కూడా పెయింటింగ్స్ పంపిస్తూ ఉంటామండి. అలా అమలాపురం, కోనసీమ అట్లాంటి ప్లేసెస్ కూడా విజిట్ చేయడం జరిగింది. అలా భాస్కరరావు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతికి ఇన్స్పైర్ అయ్యి అక్కడ ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకొని దాని నేపథ్యంలో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ నేపథ్యంలో ఆయన పెయింటింగ్ చేశారు ఇది. అలాగే ఇది వచ్చేసేటప్పటికి ఆయన కేదార్నాథ్ టెంపుల్ విజిట్ చేశారు, అప్పుడు తీసుకున్న పెయింటింగ్ అనమాట. సో అంటే ఫోటోగ్రాఫ్ తీసుకున్నా కూడా ఏంటంటే ఆర్టిస్ట్ అనేది తన ఇమాజినేషన్కి ఇంకొంచెం పదును పట్టి ఇంకొంచెం క్రియేట్ చేస్తూ ఉంటారు. సో తను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక దర్శనానికి ఒక క్యూలో నుంచినట్టు పర్సన్స్ కానీ, దర్శనం అయిపోయి వచ్చినట్టు రిలాక్స్డ్గా నుంచొని మాట్లాడుకుంటున్నట్టు కానీ, అట్లా ఇక్కడ అట్మాస్ఫియర్ అదే ఎర్లీ మార్నింగ్ సన్ లైటింగ్ పడుతున్నప్పుడు ఆ మౌంటైన్స్ అవన్నీ ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అదంతా పిక్చరైజ్ చేశారనమాట దీంట్లో. అది చూసుకుంటే లైటింగ్ సోర్సెస్ కానీ, లైట్ అండ్ డార్క్ షేడ్స్ కానీ అవన్నీ చూడండి ఎంత బాగా ఉందో దీంట్లో చూస్తానికి ఆ వర్క్ అనేది. సో ఇది మొత్తం తను యాక్రిలిక్ పెయింట్స్తో చేశారనమాట ఈ వర్క్ అనేది. అదే ఇది వచ్చేసి రీసెంట్గా మేము మా స్కెచింగ్ టూర్స్లో భాగంగా కొలనుపాక జైన్ మందిర్ విజిట్ చేసామండి. అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఆ పెయింటింగ్ అక్కడ ఫోటోగ్రాఫ్ అది తీసుకొని మిగతాదాన్ని కొన్ని పర్సన్స్ని కానీ వాళ్ళని కానీ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసి ఇది క్యాన్వాస్ మీద యాక్రిలిక్ పెయింట్స్తో పెయింట్ చేశారనమాట. అలాగే సపోజ్ ఇది ఉందంటే కనుక మన చార్మినార్ చూడండి, ఇది పెయింటింగ్ ఎంత అద్భుతంగా ఉందంటే ఆ చార్మినార్ రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ మక్కా మసీదు వాటర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో అట్లా మన కమ్యూనల్ హార్మనీ కూడా అనమాట. సో మత సామరస్యం అనేది కూడా చూపిస్తూ ఉంటుంది మామూలుగా ఇది చూసినప్పుడు పెయింటింగ్స్తో వాటితో కానీ. అలాగే తను ఈ టెంపుల్ వచ్చేసేసి రీసెంట్గా మేము హంపి టెంపుల్ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విరూపాక్ష టెంపుల్ని తీసుకొని ఆయన చేశారనమాట. ఇది చూడండి, ప్రతి చిన్న బిట్టు ఆయన మినియేచర్ స్టైల్లో ప్రతిదీ ఎంత డీటెయిల్డ్గా ఉంది అంటే ఈవెన్ పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్తో సహా దీన్ని పెయింటింగ్ అనేది ఆయన డిపిక్ట్ చేసి చేశారనమాట. ఇట్లా తిను బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయిన తర్వాత మన సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి తనకున్న అంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ అనేది, దానికి ఇంకొంచెం పదును పెట్టుకొని తన వర్క్ అనేది ఇంప్రూవ్ చేసుకొని ఇలా చేస్తూ ఉన్నారు. అలా ఎక్కడ కాంపిటీషన్స్ జరిగినా కూడా మన వాళ్ళు వెళ్ళటము అవార్డ్స్ పొందడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అలా మాకన్నా వయసులో పెద్దవాళ్ళు అయినా కూడా మాకు శిష్యులుగా చేరటము, మాకు గురుస్థానం అనేది ఆపాదించడము, సో మాకు నిజంగా మేము ఏ జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనే భావిస్తామండి. ప్రతి ఇయర్ మేము పెయింటింగ్ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటామండి. దానిలో భాగంగా ఈ పెయింటింగ్ వచ్చేసి సుదేష్ని గారు అని చెప్పేసి ఒక నేచర్ విలేజ్ థీమ్ మీద ఆవిడ ఈ పెయింటింగ్ చేయటం జరిగింది. అలాగే ఇది వచ్చేసేటప్పటికి మనోజ్ఞ, రూప, ప్రశస్త అని చెప్పేసి మదర్ అండ్ డాటర్స్ చేసిన వర్క్స్ అనమాట. సో వాళ్ళ ముగ్గురు మా స్టూడెంట్సే. సో ఈవిడ వచ్చేసి రూపా గారు అని చెప్పేసారని స్కూల్లో టీచర్గా చేస్తారు, హిందీ పండిట్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసేటప్పటికి మనోజ్ఞ అని చెప్పేసారని ఇప్పుడు తను ఇంజనీరింగ్ చేస్తూ ఉంది, ఒక మంచి సింగర్ కూడా అనమాట తను. వీళ్ళు కేరళ బ్యాక్ వాటర్ థీమ్ తీసుకొని వాళ్ళు చేశారు అన్నమాట, బోట్ హౌసెస్ అవి ఈ వర్క్స్ అనేది. ప్రశస్త అన్న అమ్మాయి చూస్తే కనుక 13 years అమ్మాయి. సో 13 years తను వర్క్ చేస్తుంది అనమాట యాక్రిలిక్ పెయింట్స్తో. ఇట్లా వయసుతో నిమిత్తం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు దాదాపు 5 years నుంచి అబోవ్ 80 years వాళ్ళు కూడా ఉన్నారండి మన ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు. వాళ్ళకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వాటిని మెరుగుపరుచుకుంటానికి వస్తూ ఉంటారు మన దగ్గరికి. సో మ్యామ్ ఈ పెయింటింగ్స్ గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? ఈ పెయింటింగ్స్ వచ్చేసి పేరి రామకృష్ణ గారు సార్ చేశారండి. తను సెక్రటేరియట్లో డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన తర్వాత నుంచి మన పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం జరిగింది. కానీ ఏంటంటే తనకి మెయిన్ ఎక్కువ ఇది పట్టున్నది ఏంటంటే ల్యాండ్స్కేప్స్ మీద అనమాట. సో తన టాలెంట్ని చూసి స్వామి గారు, సార్ మీకు పోర్ట్రేట్స్ కన్నా కూడా మంచి నేచర్ మీద పట్టుంది, ల్యాండ్స్కేప్స్ మీద మీకు మంచి హ్యాండ్ ఉంది, మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి, మీరు ది బెస్ట్ అవుతారు అని చెప్పేసి సలహా ఇవ్వటం జరిగింది. అలాగే స్వామి గారి సార్ చెప్పిన ఏదైతే మాటను తీసుకొని ఆయన దాంట్లోనే ఇంకొంచెం బాగా సాధన చేసి ఇప్పుడు ఒక ల్యాండ్స్కేప్స్ అంటే కనుక పేరి రామకృష్ణ గారు అన్న స్థాయికి తను ఎదిగారండి. సో మన నేషనల్ లెవెల్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయనకు మంచి అవార్డ్స్ అవన్నీ పొంది ఉన్నారు. సో మ్యామ్ బేసిక్గా అసలు ఈ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి?
సో మోస్ట్లీ మనకున్న ప్రకృతిని చూపించేదాన్ని నేచర్ అన్నా ల్యాండ్స్కేప్ అన్నా ఏదైనా ఒకటేనమ్మా మామూలుగా. అంటే మోస్ట్లీ ఏంటంటే మనకు అంటే పెయింటింగ్ స్టైల్లో చెప్పాలి అంటే కనుక ఒక ల్యాండ్తో మనం స్కైని రిఫ్లెక్ట్ చేస్తూ మెయిన్ సబ్జెక్ట్గా ఒకటి తీసుకొని మనం ఏదైతే క్రియేట్ చేసేది ఉంటుందో దాన్ని మోస్ట్లీ ల్యాండ్స్కేప్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. అట్లా తాను ఏంటంటే మోస్ట్లీ ఆ సార్ ఈ టెంపుల్స్ స్ట్రక్చర్స్ కానీ లేదంటే కనుక విలేజ్ అట్మాస్ఫియర్ కానీ అవి తీసుకొని దానికి ఇంకొంచెం తన ఇమాజినేషన్తో ఇంకొంచెం ప్రకృతికి దగ్గరగా ఇంకొంచెం గ్రీనరీ అనేది ఇన్కార్పొరేట్ చేసి ఆ సార్ చేస్తూ ఉంటారు. అందులో వచ్చేసి కూడా ఏంటంటే హ్యూమర్స్ చూడండి, దీనికి తగ్గట్టు ఆ లైటింగ్ కనుక ఎఫెక్ట్ పడుతూ ఉంటే కనుక ఒక మౌంటైన్ పైన ఉన్నటువంటి ఈ లైటింగ్ ఎఫెక్ట్ మారిపోయింది, దూరంకి వెళ్ళే కొద్దికి దాని ఇది అనేది మారిపోయింది. అదే దాని షాడో వచ్చినప్పుడు మనం చూస్తుంటాం కొన్ని ప్లేసెస్లో మౌంటైన్స్ కానీ లేదంటే హిల్స్ కానీ చూసినప్పుడు లైటింగ్ పడిన చోటే బాగా మెరుస్తూ ఉంటుంది, మిగతా ప్లేస్ చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ రియాలిటీ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈసారి పెయింటింగ్స్లో. దాదాపు ఈ షోలో ఈసారి వచ్చేసి ఒక 12 పెయింటింగ్స్ దాకా డిస్ప్లే చేశారండి. అంటే ప్రతి దానికి దానికి విభిన్నమైనది అనమాట. కలర్ స్కీమ్స్ కానీ ఇవి కానీ ఏది చూసుకున్నా కూడా నేచర్కి చాలా ఇదిగా అంటే మనం చూస్తూ ఉంటే పెయింటింగ్స్లో మమేకమైపోయి మనం అక్కడ ఉన్నామా అన్న ఫీల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఆయన పెయింటింగ్స్ చూస్తే కనుక. సో మ్యామ్ ఈ ఆర్ట్ గ్యాలరీ అనేది ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసి అంటే ఎన్ని డేస్కి ప్లేస్ చేశారు? ఈ షో అనేది 3 days జరుగుతూ ఉంటుందండి. నిన్న ఇనాగ్రేట్ చేశారు, మన కల్చరల్ డిపార్ట్మెంట్ మామిడి హరికృష్ణ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే JNTU హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రీతి సంయుక్త మేడం, ML ఆనంద్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారండి ఈ షోని. ఇంకా 3 days ఉంటుందన్నమాట షో అనేది, సండేతో లాస్ట్ అనమాట. సో మ్యామ్ ఇప్పుడు కొత్తగా పెయింటింగ్ నేర్చుకోవాలి, ఇలాంటి ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్ నేర్చుకోవాలి అనుకున్న వారికి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో ఏదైనా సాధన అండి, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ అనేది ఉంటే కనుక మీరు దాని మీద ఫోకస్ చేసి మీరు సాధన చేస్తే కనుక ఏదైనా సరే సాధించగలుగుతారు. కాకపోతే ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా ఒక గురుముఖంగా నేర్చుకుంటే ఏంటంటే ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మాకున్న ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఆ టెక్నిక్స్ ఇంకొంచెం ఎట్లా తొందరగా తీసుకొచ్చుకోవచ్చు, ఆ కలర్ అంటే ఏ కలర్ మిక్స్ చేస్తే ఎలా వస్తుంది, ఆ బ్లెండింగ్ ఎలా చేసుకోవాలి, ఆ ఎఫెక్ట్ ఎట్లా తెచ్చుకోవాలి అనేది ఇంకొంచెం మేము తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళందరూ మనం ఒక దాని మీద ఫోకస్ చేసి చేసుకోవాలంటే కొన్ని ఇయర్స్ పట్టేది, మన దగ్గరికి రావడం లేదంటే కొన్ని మంత్స్లోనే మీరు వాళ్ళు ఆ స్థాయికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. My name is Vasudha. I'm studying architecture in this college. So actually I like this painting very much because of the details in this painting. Like every minute detail, ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ కూడా ఇందులో ఉన్న సోల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. లైక్ ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ జాతర ఎలా ఉంటుంది, అక్కడ సీనరీ ఎలా ఉంటుంది, ద డీటెయిల్స్ అంటే గోపురాలు ఎలా ఉంటాయి, ద సీనరీ అంటే బేసిక్గా మన దగ్గర ఎక్కువ కొండల దగ్గర గుళ్ళు ఉంటాయి కదా, సో ఆ సీనరీని కూడా రెప్లికేట్ చేశారు చాలా బ్యూటిఫుల్గా. సో అండ్ చూడంగానే అటెన్షన్ చాలా క్యాచీగా ఉంది. సో ఐ రియలీ లవ్ దిస్ పెయింటింగ్. అండ్ అన్ని పెయింటింగ్స్ ఇక్కడ చాలా బాగున్నాయి, బట్ దిస్ ఫీల్స్ మోర్ క్యాచీ. రిటైర్ అయిపోయిన తర్వాత 40 ఏళ్ళు రైల్వేలో పనిచేసిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒక యావకేషన్, ఒక హ్యాబిట్ ఉండాలని, అంతకుముందు మా పాప శ్రీరమ కూడా ఆ ఇన్స్టిట్యూట్లో పెయింటింగ్ నేర్చుకుంది. తను వేసిన బొమ్మ ఇది. తను పెయింటింగ్ నేర్చుకుంటుండగానే తనకి పెళ్ళయ్యి సిడ్నీకి వీసా వచ్చి వాళ్ళ భర్తతో వెళ్ళిపోయింది. ఆ అనుబంధాన్ని అలాగే 15 సంవత్సరాలుగా నేను కంటిన్యూ చేస్తున్నానన్నా, అంతకుముందు 33 సంవత్సరాలుగా ఎంతోమంది కంటిన్యూ చేస్తున్నానన్నా, INBలో సేవ చేసి రిటైర్ అయిన తర్వాత కృష్ణమూర్తి గారు సిరీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇప్పుడు 83 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఈనాడు కూడా నిన్న కూడా వచ్చారు ఇక్కడ ప్రారంభోత్సవానికి. అంటే ఆ అనుబంధం ఎంత గట్టిది అని చెప్పడానికి చెప్తున్నాను. అలాగే నేను సిరీ ఇన్స్టిట్యూట్లో సెక్రటరీగా చేశాను. తర్వాత సేవా కార్యక్రమాలు ఎన్నో గొప్పవి సారు ఆయన సొంతంగా వ్యక్తిగతంగానూ చేస్తుంటారు, ఎవరికి తెలియకుండా. ఎంతోమంది పేద విద్యార్థులకి, చేనేత కార్మికులకి, కుటుంబాలకి కూడా సేవ చేసిన సంగతులు మేము విన్నాము. మన మన హైదరాబాద్లో శివానంద ఆశ్రమం ఉంది. అక్కడ ఎయిడ్స్తో వచ్చినటువంటి చిన్న పిల్లలు ఉంటారు, 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల పిల్లల దాకా. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత చిత్రకళని ఇలా ప్రోత్సహించినటువంటి ఘనత కూడా మన ఇన్స్టిట్యూట్దే. అలాగే కస్తూర్బా అనాథాశ్రమం ఉంది కాలేజీను, అక్కడ కూడా
ఈ అనాథమైనటువంటి బాలికలు, దాని తర్వాత సమాజంలో ఓడిపోయినటువంటి అన్యాయం జరిగినటువంటి స్త్రీలు ఎంతోమంది ఉంటారు. అటువంటి వారికి వెళ్ళి సహాయం చేసిన ఘనత కూడా మా సిటీ ఇన్స్టిట్యూట్ది. ఇలాంటి కార్యక్రమాలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఒక సినరీ, ఆ సినరీని గుర్తుగా ఇది చూడగా నాకు దేవరాజ్యాలు కనబడుతుంది. ఆనాడు మేమంతా కలిసి బస్సులో వెళ్ళినటువంటి ఆ ప్రయాణం గుర్తు వస్తుంది అనమాట. అందుచేత దానికి గుర్తుగా ఈ స్పాట్ పెయింటింగ్ నేను తీసుకొచ్చి దీంట్లో పెట్టాను. నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ, ఎవరికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ ఈ సిటీతో మాత్రం అనుబంధాన్ని మేము వదులుకోలేము. సార్ కానీ మేడం కానీ మాకు గురు సమానులే కాదు, మాతృ సమానులు కూడాను. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసమూర్తి. నేను బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి 6 years అవుతున్నది. తర్వాత రిటైర్ అయిన తర్వాత ఒక హాబీస్ జనరేట్ చేసుకుందామని చెప్పి స్టడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో నేను ప్రజెంట్ చేసిన ఐటమ్స్ మెయిన్లీ స్పేస్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఈ 3 items అక్కడ అవుట్ ఉన్నది. యాక్చువల్లీ నా ఆబ్జెక్టివ్ ఏంటంటే స్పేస్ త్రూ ఆర్ట్. 2 ఉన్నాయి ఇక్కడ. వన్ థింగ్ ఈజ్ ఆస్ట్రానమీ, దట్ ఈజ్ ప్యూర్ సైన్స్. అనదర్ థింగ్ ఈజ్ ఆర్ట్, అది కంప్లీట్గా ఏ క్రియేటివ్ సబ్జెక్ట్ అండ్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. వేరే సైన్స్ ఈజ్ సైన్స్, అది మనం మార్చేది ఏముండదు, దాన్ని మనం తెలుసుకోవడమే మన పని అనమాట. సో ఇక్కడ ఈ 2 డిఫరెంట్ ఫీల్డ్స్ని నేను క్లబ్ చేయాలని నాకు ఎందుకో అనిపించింది. సరే, ఇంకా ఈ ఆస్ట్రానమీ సైడ్ అంతా నాకు ఇంట్రెస్ట్ వల్ల నేను ఉస్మానియా యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్సు చేశాను అనమాట, ఓఈలో. తర్వాత దానివల్ల నాకు ఆస్ట్రానమీ సైడ్ కొంచెం బాగా కాన్సెప్ట్ డెవలప్ అయింది. అంటే తర్వాత ప్రాక్టీస్ వల్ల ఇంకా డెవలప్ కావచ్చని తెలిసింది. అంటే నా ఫౌండేషన్, ఆర్ట్లో ఫౌండేషన్, పెయింటింగ్లో ఫౌండేషన్ మన సిరి ఇన్స్టిట్యూట్ స్వామి గారు మేడం గారి వల్లనే జరిగింది. అందుకు నేను చాలా ఆనందం, వాళ్ళకి ఎప్పుడు నేను కృతజ్ఞుడై ఉంటాను. కమింగ్ టు దీస్ థింగ్స్, ఇవన్నీ ఏంటంటే ఎక్కువ నేను డీప్గా ఆస్ట్రానమీ గురించి మాట్లాడితే ఇక్కడ బాగుండదు, ఎక్కువ టైం పడుతుంది. ఒకటే సింపుల్గా చెప్పాలంటే, ఈ మన భూమి మీద ఉన్నాం, కానీ మన భూమి ఈ విషయం అనంతమైన విషయంలో నెగ్లిజిబుల్, 0. ఇది మిల్కీ వే, ఇందులో మన సూర్యుడు కానీ మన భూమి కానీ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో ఈచ్ పెయింటింగ్ సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా కింద ఇచ్చాను. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు, బట్ కొంత సమ్ స్టూడెంట్స్కి అది దే విల్ గెయిన్ సమ్ నాలెడ్జ్ చదివినందువల్ల అనే ఉద్దేశంతో కింద నేను లేబులింగ్ చేసి దాని అక్కడ ఏమున్నది అనేది రాశాను అనమాట. సో ఇవన్నీ ఏంటంటే నెబులాస్, మనకు తెలుసు నక్షత్రాల గురించి రోజు చూస్తూనే ఉంటాం, కొన్ని మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ స్టార్స్ చూస్తాము. మనకులాగానే స్టార్ కూడా జననం ఉంటుంది, మరణం కూడా ఉంటుంది నక్షత్రానికి. నక్షత్రం పుట్టి నక్షత్రం చనిపోయినప్పుడు ఆ స్పాన్ మనకు 100 సంవత్సరాలను పెడితే దానికి ఒక 4 billion years లేదా 5 billion years అలా ఉంటుంది అనమాట. సో ఒక నక్షత్రం పూర్తిగా డెడ్ అయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. లేకపోతే ఇదేముందంటే డెడ్ స్టార్. రెమినెంట్ అంటే స్టార్ చనిపోయిన తర్వాత ఇక మిగిలిన చదాచదారం అనమాట. దాని ఏంటంటే క్రాబ్ నెబ్యులా అంటారు. ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్వెంటెడ్ బై ది సైంటిస్ట్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ గెలాక్సీ. మన నక్షత్రాల జననం మరణం అన్ని వీటిలోనే సంభవిస్తుంది. మెయిన్గా స్పేస్ అంటే నథింగ్ బట్ గ్యాస్ అండ్ డస్ట్. సో ఆల్ దీస్ ఇన్స్పిరేషన్స్ హ్యావ్ లెడ్ మీ టు ఫ్యూజ్ ఆస్ట్రానమీ అండ్ ఆర్ట్. దట్ ఇస్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ సిరీస్. ఇంకా నేను చాలా చేస్తున్నాను ఇంటి దగ్గర. సో ఇటువంటివి చేయడానికి కావాల్సిన ఆర్టిస్టిక్ స్టఫ్, ఆర్టిస్టిక్ ఇన్పుట్స్ నాకు ఆ ఉత్తేజాన్ని కలిగించిన స్వామి గారికి చాలా ధన్యవాదాలు. సో ఈ ఎగ్జిబిషన్లో ల్యాండ్స్కేప్స్ అన్నారు, కానీ నేను ఇవి కూడా చేస్తానంటే మా రామారావు గారు ఇవి కూడా స్కైలో కనిపించేవి కదండి, స్కైస్కేప్స్ కింద పెట్టేద్దాం తీసుకురండి అన్నారు అనమాట. సో ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ అయినా కూడా అన్నిటితో కలిపి పెట్టాను. సో దీనికి నేను వాళ్ళకి చాలా కృతజ్ఞుడి. సో ఒక ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు ఎగ్జిబిషన్లో చూశాను కానీ పార్టిసిపేట్ చేయలేదు. సో ఎగ్జిబిషన్ చూడడానికి పార్టిసిపేట్ చేయడానికి ఉన్న తేడా నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి,
నా పేరు రామ్మోహన్. ఈరోజు సిరి సావా ఆర్ట్ పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ తరఫున కాన్ఫ్లుయెన్స్ 2 గ్రూప్ ఆర్ట్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా నేను టెలికాం ఇంజనీర్ని, టెలికాం సెక్టర్ నుంచి రిటైర్ అయ్యాను. 6 ఇయర్స్ అవుతా ఉంది నేను సర్వీస్ నుంచి రిటైర్ అయ్యి. అయితే ప్రొఫెషనల్గా టెలికాం సెక్టార్లో పనిచేసినప్పటికీ ప్రవృత్తి ఏంటంటే ఆర్ట్, చిన్నప్పటి నుంచి ఆర్ట్లో కొంత ప్రవేశం ఉన్నప్పటికీ కూడా రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ అవకాశం రావడం, తర్వాత సిరి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ స్వామి గారు, మేడం గారు, అదేవిధంగా సావా మిత్రులు, సీనియర్ ఆర్టిస్ట్ మిత్రుల సహకారంతో ఈ రిటైర్ అయిన తదనంతరం కొంచెం ఆర్ట్లో ఎక్కువగా మెళకువలు నేర్చుకుని కొంచెం నైపుణ్యాన్ని కూడా పెంచుకోవడానికి చాలా అవకాశం ఇచ్చారు. తరచుగా వారిని కలుసుకోవడం, ఆ ఇన్స్టిట్యూట్లో జరిగే కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ద్వారా ఆర్ట్లో చాలా మెళకువలు నేర్చుకున్నాను. బేసిక్గా నాకు నేచరు, అదేవిధంగా హెరిటేజ్, మాన్యుమెంటల్ దీని మీద నేను ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను. వాటర్ కలర్స్ మీడియం తీసుకుని ఇక్కడ పార్టిసిపేషన్లో ఆల్మోస్ట్ 12 వరకు నేచర్ నుంచి తీసుకున్న ల్యాండ్స్కేప్స్ తో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే నేను ఎక్కువగా చేసేది ఏంటంటే వాటర్ కలర్స్లో ఈ మాన్యుమెంటల్ వర్క్స్, ఇండియన్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించిన ఇవి, ప్లస్ నేచర్ నుంచి, వైల్డ్ లైఫ్ నుంచి ఎక్కువగా సబ్జెక్ట్ తీసుకుని నేను పెయింటింగ్ చేస్తూ ఉంటాను. అది దీంట్లో 12 వరకు ఓన్లీ నేచర్ ల్యాండ్స్కేప్స్తో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ కాన్ఫ్లుయెన్స్ 2 గ్రూప్ షోలో అవకాశం ఇచ్చిన సిరి డైరెక్టర్ స్వామి గారు, మేడం గారికి, మా సావా మిత్రులు రామారావు గారు, భూవేంద్ర గారు, భాస్కర్ రావు గారు, రామకృష్ణరావు గారు, మూర్తి గారు తదితర మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సో చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్ అను దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీస్ కూడా మనకి ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ చూస్తున్నంతసేపు కూడా అవి నిజంగానే మనం వాటి అంటే ఆ ప్లేస్లోనే మనం ఉన్నామా అనిపించేంత విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని అయితే ఇక్కడ వాళ్ళు పెయింటింగ్స్లో అయితే పొందుపరిచారు. మనం పెయింటింగ్స్ వేయడం లేకపోతే డ్రాయింగ్స్ వేయడం కేవలం టైంపాస్ కోసమే అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మనకి ఆఫీస్లో కానీ ఎక్కడ అంటే మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళి వచ్చినప్పుడు మనకి ఒక లాంగ్ డే అనిపిస్తుంది. అలాంటి టైంలో మన లోపల మనమే ఎంతో స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి సమయాల్లో ఇలాంటి పెయింటింగ్స్ చూసినప్పుడు మనం మనసుకి కాస్త ప్రశాంతత, అదే విధంగా స్ట్రెస్ రిలీఫ్ అనేది అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు.